ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రయాణికులతో బస్టాండ్లు కిటకిటలాడుతున్నాయి. దసరా సెలవులు ముగియడంతో జనం హైదరాబాద్ కు తిరుగు పయనమయ్యారు. ఉద్యోగరీత్యా వేర్వేరు ప్రాంతాల్లో ఉంటున్న ప్రజలు పండగకి ఇంటికొచ్చి తిరిగి వెళ్తున్నారు. దీంతో నిర్మల్, బైన్సా, ఉట్నూర్, ఆదిలాబాద్ బస్టాండ్లు ప్రయాణికులతో జాతరను తలపిస్తున్నాయి. గంటల తరబడి వెయిట్ చేస్తున్నా బస్సులు రావటం లేదని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రయాణికుల ఇబ్బందులపై అంజయ్య పూర్తి సమాచారం అందిస్తారు. సెలవులు ముగిసాయి. దసరా సెలవులు ముగియడంతో మళ్ళీ పట్నం బాట పడుతున్నారు. ముఖ్యంగా విద్యార్థులు, ఉద్యోగులందరూ కూడా మళ్ళీ ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ వెళ్ళడానికి ప్రయాణ ప్రాంగణాలకి చేరుకుంటున్నారు. ముఖ్యంగా ఏదైతే భారీగా వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్ వెళ్ళడానికి వచ్చిన ఎవరైతే ప్రయాణికులు ఉన్నారో వారందరితోని ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని బస్టాండ్ కిటకిటలాడుతుంది. ముఖ్యంగా ఏదైతే గత కొన్ని రోజులుగా సెలవులు ఉన్నాయో ఆ సెలవుల నేపథ్యంలో విద్యార్థులు, అదేవిధంగా ఉద్యోగులందరూ కూడా పండగను సెలబ్రేషన్ చేసుకోవడానికి ఇంటికి చేరుకోవడం జరిగింది. అదేవిధంగా సెలవులు ముగియడంతో మళ్ళీ ఏదైతే ఉద్యోగులు ఎవరైతే హైదరాబాద్లో ఉద్యోగాలు చేస్తారో వారందరూ కూడా మళ్ళీ ఇంటి బాట పడుతున్నారు. అదేవిధంగా విద్యార్థులు, హైదరాబాద్లో చదివే విద్యార్థులందరూ కూడా పండగ సెలవులు ముగియడంతో వారందరూ కూడా ఏదైతే ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ వెళ్ళడానికి సిద్ధమవుతున్నారు. వారందరితో ఏదైతే ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని బస్టాండ్ కిటకిటలాడుతుంది. ముఖ్యంగా విద్యార్థులు, అదేవిధంగా ఉద్యోగులందరూ కూడా హైదరాబాద్ వెళ్ళడానికి ఏదైతే ఇప్పటికే కొంతమంది రిజర్వేషన్లు చేసుకోవడం జరిగింది. మరికొంతమంది ఏవైతే రిజర్వేషన్లు ఉన్నాయో రిజర్వేషన్ లేకుండా బస్టాండ్లలో ఏదైతే బస్సుల కోసం నిరీక్షిస్తున్నారు, కానీ బస్సులు కనిపించడం లేదు. అదేవిధంగా అవసరం ఏదైతే రద్దీ ఎంత ఉందో రద్దీకి తగ్గట్టుగా బస్సులు లేవనే ఒక ఆందోళన వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఇప్పటికే ఏవైతే ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ ఏదైతే నడిపే బస్సులు ఉన్నాయో ఆ బస్సుల్లో రిజర్వేషన్లు పూర్తిగా ఏదైతే రిజర్వ్ చేసుకున్నారో ప్రయాణికులు, దాంతో ఎవరైతే రిజర్వ్ చేసుకోలేని ప్రయాణికులు ఉంటారో వారందరూ హైదరాబాద్ వెళ్దామంటే కూడా వెళ్ళలేని పరిస్థితుల్లో తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా కొంతమంది ఎవరైతే ప్లాట్ఫామ్ల వద్ద నిరీక్షిస్తూ బస్సుల కోసం వేచి చూస్తున్న పరిస్థితి. ఇక్కడ ఏదైతే హైదరాబాద్ వెళ్ళడం, అదేవిధంగా దూర ప్రాంతమైన నాగపూర్ వెళ్ళడానికి కూడా ఇక్కడికి ప్రయాణికులు వచ్చి నిరీక్షిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక్కడ కొంతమంది ప్రయాణికులు ఉన్నారు, వారు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు, అదేవిధంగా ఎంతసేపటి నుంచి ఉన్నారు అనే అంశాన్ని వారిని తెలుసుకుందాం. సార్, ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు, ఎంతసేపు అయింది? మంచిర్యాల వెళ్ళాలి. ఇప్పటికీ దాదాపుగా 1 అవర్కు పైన అయిపోయింది. ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాం. బస్సులు అందుబాటులో లేవండి. చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాం బస్సులోని విషయంలో. ఎందుకోసం ఇక్కడికి వచ్చారు? మంచిర్యాల ఎందుకు వెళ్తున్నారు? వాస్తవానికి మేము బోతులో ఉంటాను. మంచిర్యాలకి వెళ్ళాలంటే ఇక్కడికి వచ్చి బస్సు ఎక్కితేనే కానీ సీటు దొరకని పరిస్థితి. ఫెస్టివల్ కనుక ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి వచ్చినా కూడా బస్సులు అందుబాటులో లేవు. ఇది ఎవరైతే బూత్కు సంబంధించిన వ్యక్తి ఇక్కడ నుంచి మంచిర్యాల, ఆదిలాబాద్ నుంచి మంచిర్యాలకు వెళ్దామంటే కూడా సీట్లు ఏదైతే లేని పరిస్థితి. ముఖ్యంగా పండగ కావడంతో ఏదైతే ఆదిలాబాద్ నుంచి మంచిర్యాల వెళ్ళే ఏవైతే బస్సులు ఉన్నాయో ఆ జిల్లా బస్సుల్లో కూడా రద్దీ తీవ్రంగా ఉంది. దాంతో తాము ఏదైతే గంటల కొద్దీ వేచి చూస్తున్నామని ప్రయాణికులు చెప్తున్నారు. ఇక హైదరాబాద్ లాంటి దూర ప్రాంతాలకు మాత్రం ఏదైతే ఇప్పటికే రిజర్వేషన్లు చేయించుకున్నారు, కొంతమంది రిజర్వేషన్లు లేకుండా ఏదైతే బస్సుల్లో మిగతా సాధారణంగా ప్రయాణం చేద్దామంటే కూడా ప్రయాణికులు బస్సులు లేక ఇబ్బందులు పడుతున్నామని వారందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా కొంతమంది ఇప్పటికీ క్యూ లైన్లలో ఎవరైతే రిజర్వేషన్ కోసం క్యూ లైన్లలో నిల్చొని ఉండడం జరిగింది. అదేవిధంగా వారందరూ కూడా నిరీక్షిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో వారందరూ కూడా ఏదైతే హైదరాబాద్ వెళ్దాం, అదేవిధంగా సెలవుల తర్వాత వెళ్దామని బస్టాండ్కి వస్తే తీరా బస్సులు లేవని, తాము ఇబ్బందులు పడుతున్నామని ఒక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ఒక మేడం ఉన్నారు, వారు ఎక్కడికి వెళ్తున్నారు, ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు అనే అంశాన్ని వారిని అడిగి తెలుసుకుందాం. మేడం, మీరు ఎక్కడికి వెళ్తున్నారు? మంచిర్యాల సార్. మంచిర్యాల 5 o'clock బస్సు ఉందని చెప్పేసి అని అన్నారు. బస్ కోసం వెయిటింగ్ చేస్తున్నాం. అంటే ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు? మేము సిన్స్ 1 hour అవుతుంది వెయిట్ చేయడం. ఇక్కడ గంట సేపు నుంచి నిరీక్షిస్తున్నప్పుడు కూడా బస్సులు దొరకడం లేదని చెప్తున్నారు. అయితే ఆర్టీసీ అధికారులు మాత్రం రద్దీకి ఏదైతే ప్రయాణికుల రద్దీ ఉందో రద్దీకి తగ్గట్టుగా ఏర్పాట్లు చేశామని చెప్తున్నప్పుడు కూడా అందుకు తగ్గట్టు ఏదైతే అధికారులు ఏర్పాటు చేశామని చెప్తున్న బస్సులు మాత్రం ఇక్కడ కనిపించడం లేదని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ రోజుతో పాటు మరొక 2 రోజుల పాటు ఇదే రద్దీ ఉంటుంది. అలాంటి నేపథ్యంలో ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా బస్సులను ఏర్పాటు చేయాలి. అదేవిధంగా అవసరమైతే హైదరాబాద్ వెళ్ళడానికి కానీ, అదేవిధంగా ఈ ప్రాంతం నుంచి నాగపూర్ వెళ్ళడానికి అవసరమైన బస్సుల సంఖ్యను పెంచి ఎవరైతే ప్రయాణికులు ఇబ్బంది పడకుండా పూర్తి స్థాయిలో దూర ప్రాంతాలకు వెళ్లే విధంగా చర్యలు చేపట్టాలని ప్రయాణికులు రవాణా శాఖ అధికారులను కోరుతున్నారు.
కెమెరామెన్ విఠల్తో అంజయ్య, V6 న్యూస్, ఆదిలాబాద్.